హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ తెలంగాణ ఈగల్ పోలీసులు ఈ కీలక ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 4 రోజుల పాటు చేసినటువంటి ఈ ఆపరేషన్ లో మొత్తం ఈ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాని ఛేదించారు. ముఖ్యంగా థాయిలాండ్ నుంచి రెగ్యులర్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి సరఫరా చేస్తున్నటువంటి హైడ్రోపోనిక్ గాంజా సుమారు కేజీ ₹1 కోటి పైగా ఉంటుంది. దీన్ని చాలా పకడ్బందీగా బ్యాగుల్లో పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి మూట. దానికి అక్కడ థాయిలాండ్ లో పాటు ఇక్కడ హైదరాబాద్ లో సహకరిస్తున్నటువంటి మరికొంత ఒక విదేశీయుడు సహా కీలక సూత్రధారు సహా మరొక 10 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుంచి థాయిలాండ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాడికి సరఫరా చేయడానికి వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఈగల్ పోలీసులు గుర్తించారు. వీళ్ళ కోసం దాదాపు కొన్ని టీమ్స్ ని రంగంలో దింపి 4 రోజుల పాటు చేసినటువంటి ఈ ఆపరేషన్ లో మొత్తం కీలక సూత్రధారు సహా 10 మంది ఇందులో పట్టుబడ్డారు. వీళ్ళంతా కూడా కొంతమంది పెడ్లర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి 12 కోట్ల విలువ చేసే సుమారు 11 కేజీల హైడ్రోపోనిక్ గంజా పోలీసులు ఈగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో వీళ్ళందరినీ కూడా మరికొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సో ఈగల్ పోలీసులు దీని వెనుకున్నటువంటి మరికొంతమంది ఎవరున్నారు, దీనికి అంతర్జాతీయంగా వీళ్ళకి ఎవరు థాయిలాండ్ లో ఎవరు సహకరిస్తున్నారు, వీటన్ని వివరాలు పోలీసులు కొన్ని సమాచారం సేకరించారు. దాంతో పాటుగా కేవలం హైదరాబాద్ తో పాటు వివిధ ఎయిర్పోర్ట్ లో కూడా హైడ్రోపోనిక్ గంజాయి సరఫరా చేసేటువంటి ముఠాలు ఇక్కడ సహకరించే ముఠాలు తెలుస్తుంది. వివిధ ఎయిర్పోర్ట్ లో కూడా తీసుకొచ్చిన తర్వాత వాటిని దారి మళ్లించేందుకు కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. సో హైదరాబాద్ లో ఒక కీలక సూత్రధారిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని విచారిస్తే మరికొన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే 10 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాని 12 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాని స్వాధీనం చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈగల్ పోలీసులు మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెడుతున్నారు. ధన్యవాదాలు నాగార్జున.